ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చేస్తున్న వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనంలో ఉన్నాయి. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానపు మాటని, ఈ వాగ్దానపు ఈ వాక్య భాగాన్ని దేవుడు ఇశ్రాయేలు వారిని ఉద్దేశించి యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న వాగ్దానపు మాటగా ఈ వాక్య భాగాన్ని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ సందర్భంలో ఇశ్రాయేలు వారిని ఉద్దేశించి ఈ వాగ్దానాన్ని వారికి ఇస్తూ ఉన్నారని మనం ఆలోచిస్తే కనుక ఈ 49వ అధ్యాయం మనం చదివితే ఈ 49వ అధ్యాయం ఈ విషయాలన్నీ మనకు తెలియజేయబడతాయండి. దేవుడు ఏ ఉద్దేశంతో ఇశ్రాయేలు వారికి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారంటే, మొదట దేవుడు ఇశ్రాయేలు వారిని ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఇశ్రాయేలు వారి ఎడల దేవుడు కలిగి ఉండి ఇశ్రాయేలు వారిని దేవుడు తన ప్రజగా ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ 49వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకుంటే కనుక నీలో నన్ను మహిమపరుచుకునేదనని ఆయన నీతో చెప్పినని మనకు అక్కడ కనబడుతుంది. అంటే దేవుడు ఇశ్రాయేలు వారిని ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఇశ్రాయేలు వారిని తన ప్రజగా దేవుడు ఏర్పరచుకున్నారు. ఇశ్రాయేలు వారి ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైతే ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, కానీ ఆ ఉద్దేశం విషయంలో ఇశ్రాయేలు వారు విఫలమయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఉద్దేశాన్ని ఇశ్రాయేలు వారి కలిగి ఉన్నప్పుడు ఇశ్రాయేలు వారు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం విషయంలో వారు విఫలమయ్యారు. ఈ విషయం కూడా 49వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తుంటే అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటేనే అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఒక ఉద్దేశాన్ని ఇశ్రాయేలు వారి ఎల్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి ఎల్ల కలిగి ఉన్న ఉద్దేశం విషయంలో విఫలమయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విఫలం అవడమే కాకుండా దేవునికి వారు దూరంగా వెళ్ళిపోయారు. దేవునికి వారు దూరం అయిపోయారు. ఈ విషయం మనకి 49వ అధ్యాయం 5వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దేవునికి వారు దూరం అయిపోయారు అంటే దేవుడు అక్కడ తిరిగి రప్పించుట అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఇశ్రాయేలు వారు దేవునికి దూరం అయిపోయారు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారు ఆ ఉద్దేశం విషయంలో విఫలమయ్యారు. విఫలం అవ్వడమే కాకుండా దేవునికి వారు దూరం అయిపోయారు. ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య ఇశ్రాయేలు ప్రాంతంలో ఏం కలిగిందని మనం ఆలోచిస్తే కనుక వారికి విపత్తులు అనేవి ఎదురయ్యాయి, శ్రమలు అనేవి ఎదురయ్యాయి, శోధనలు అనేవి ఎదురయ్యాయి, యుద్ధ వాతావరణాలు అనేవి ఎదురయ్యాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఎటువంటి ఆలోచన కలిగిందంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశారు, దేవుడు మమ్మల్ని మరిచిపోయారన్న ఆలోచన ఇశ్రాయేలు వారిలో కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న వారికి కూడా ఇటువంటి ఆలోచన కలుగుతూ ఉంటాయి. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయారని. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే కనుక ఇశ్రాయేలు వారి వల్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు వారు విఫలమయ్యారు, వారు దేవునికి దూరం అయిపోయారు. తద్వారా వారి జీవితాల్లో శ్రమలు ఎదురయ్యాయి. అయితే వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే దేవుడు మమ్మల్ని మరిచిపోయారు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారనే ఆలోచన ఇశ్రాయేలు వారిలో ఉంది. ఆ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు వారితో అంటున్న వాగ్దానపు మాట ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14-15 వచనాలు మనకు కనబడుతుంటుంది. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకునిచున్నది. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారు, దేవుడు మమ్మల్ని మరిచిపోయారని చెప్పి సియోన్లో ఉన్న ప్రజలు అనుకుంటూ ఉన్నారంట. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువని అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ తనకనే కుమార్తె ఎల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారో మనకు తెలుసు. వారిని విడిచిపెట్టే ఆలోచన కూడా కలిగి ఉంటారు. అటువంటి మనస్తత్వం స్త్రీలో ఉంటుందంటే వారి యొక్క కుమారులు కానీ వారి యొక్క కుమార్తెల విషయమై ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారు, ఎంతో ప్రేమ వారి ఎలా చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరువరు కదా, కానీ వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడిచిపెట్టనన్న వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవునికి తన ప్రజల ఎడల ఉన్న ప్రేమ ఇక్కడ మనకు తెలియదు.
తెలియజేయబడుతుంది. దేవుడు తన ప్రజల ఎల్ల కలిగి ఉన్న శ్రద్ధ ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. దేవుడు ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టడు. దేవుడు ఎన్నటికీ మనలను మరువరు అనే విషయము ఈ వాగ్దానపు మాట ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు మనం దేవునికి దూరం అయిపోతున్నామా? దేవునికి దూరం అవ్వాలంటే దేవుని వాక్య ప్రకారం జీవితం లేక దేవుని సన్నిధికి ప్రాముఖ్యతలో లేని జీవితానికి వెళ్ళిపోతున్నామా? మనం మరలా దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు మన ఎల్ల కలిగిన ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని మన జీవితాల్లో నెరవేర్చడమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను మన ఎల్ల చూపించి మనల్ని ఎప్పటికీ మరువరు, మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టారని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరువని దేవుడు, విడువని దేవుడు, ఆయన మన ఎల్ల ఎంతో ప్రేమను చూపే దేవుడు. ఎంత ప్రేమ అంటే దేవుని వాక్యంలో మనకు కనబడుతుంటుంది. తన అరచేతిలో మనల్ని చిక్కుకున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అంత గొప్ప ప్రేమామయుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడే అన్నారు కాబట్టి నిన్ను ఎప్పటికీ విడువరు, నిన్ను ఎప్పటికీ మరువరు. మనం ఆయన కోరే ఆత్మీయత కలిగి జీవించాలి, దేవుని దగ్గరికి రాగలగాలి. శ్రమల గుండా చాలామంది ప్రయాణం చేస్తున్నప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు మనుషుల్లో కలిగే ఆలోచన, దేవుడు ఎక్కడున్నారు? దేవుడు ఉంటే కనుక నాకు ఈ శ్రమలు ఎదురవుతాయా? దేవుడు ఉన్నా సరే నన్ను విడిచిపెట్టేశారు, నన్ను మరిచిపోయారనే ఆలోచన ఈ దినాల్లో చాలామందికి కలుగుతూ ఉంటుంది. వారి మనస్తత్వం ఈ విధంగా మారిపోతూ ఉంటుంది. కానీ నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆ శ్రమలలో కూడా నేను విడువని దేవుడు, మరువని దేవుడు, నీ ఎల్లంతా ప్రేమ కలిగి ఉన్నాడండి. ఎంతో గొప్ప ప్రేమమేడి నీవు నిన్ను ఆరాధిస్తున్న దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది విషయాలు మనం చూస్తుంటాం. వారి ఎల్ల దేవుడు వారి ఎల్ల చూపిన ప్రేమ, వారి ఎల్ల దేవుడు కలిగి ఉన్న శ్రద్ధ, వారి ఎల్ల దేవుడు కలిగి ఉన్న ఇటువంటి గొప్ప ప్రేమను బట్టి వారి జీవితాలు ఎటువంటి ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు, ఎటువంటి అద్భుత కార్యాలు వారి జీవితాలు చూడగలిగారు. వారు ఎదుర్కొంటున్న శ్రమలు గుండా వారు ఎలాగ ప్రయాణం చేసి వారు ఆ శ్రమలను జయించగలిగారు, సమస్యలను జయించగలిగారు. దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నన్ను విడిచిపెట్టారు, మరిచిపోయారు అన్న ఆలోచనకు మన జీవితాల్లో చోటేయక దేవుని దగ్గరికి వద్దాం, దేవునిలో స్థిరపడదాం, దేవునిలో బలంగా జీవిద్దాం. దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవిద్దాం. దేవుడు కోరే వాక్యానుసారమైన జీవితానికి మనం కలిగి జీవిద్దాం. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను కరుణింపకుండా మరిచిపోతుందా? మరిచిపోరు. కానీ వారైనా మరుస్తారేమో కానీ నిన్ను మరువననే ఒక గొప్ప వాగ్దానాన్ని, విడువననే గొప్ప వాగ్దానాన్ని దేవుడి దినాన్ని మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవించడం ద్వారా ఆయన మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టరు. ఆయన మనల్ని ఎన్నటికీ విడువని దేవుడు, మన ఎలా గొప్ప ప్రేమను కలిగి ఉన్న దేవుడు. మనకు శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, సంతోషకరమైన పరిస్థితులు ఎదురైనా, నెమ్మదికరమైన పరిస్థితుల ముందు జీవితంలో మనం ముందుకు వెళ్తున్నా సరే ప్రతి సమయంలో ఆయన మనతో ఉండే దేవుడు, మనల్ని విడువని దేవుడు, మనల్ని మరువని దేవుడు, మన ఎలా గొప్ప ప్రేమ చూపే దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధిద్దాం, ఆయన మహింపరుద్దాం. తద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అని నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. మరి మరువని దేవునిగా, విడువని దేవునిగా నీవు మా జీవితాల్లో ఉంటానని, నీ యొక్క గొప్ప ప్రేమను మా ఏళ్ళు చూపించి మా జీవితాల్లో మాకు ఎదురయ్యే శ్రమల నుండి, శోధన నుండి, ఇబ్బంది నుండి మాకు విడుదల కలుగు చేస్తామని, ఏ సమయంలోని మమ్మల్ని విడువక మరువక నీ ప్రేమను, నీ కరుణను మా ఏళ్ళు చూపిస్తామని వాగ్దానం ద్వారా మాట్లాడిందివా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నీవు విడిచిపెట్టేవేమో, నీవు మరిచేవేమో అనే ఆలోచనకు వారి జీవితాల్లో చూడక నీవు వారితో పాటు ఉన్నావనే ధైర్యాన్ని వారు కలిగి జీవిస్తూ ఆ శ్రమలలో నీ తోడు, నీ సహాయంతో ఆ శ్రమలను జయించే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యం జరిగించండి. నీవు కోరే ఆత్మీయతను వారు కలిగి వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించమని, ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తోడైన ముందుకు నడిపించమని, మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.